అండ్ హీరో 'జీవి ప్రకాష్' హీరోగా, నటి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'డియర్' మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వెళ్తే అర్జున్ 'జీవి ప్రకాష్ కుమార్' న్యూస్ రీడర్. అయితే తన లైట్ స్లీపర్ అంటే తను చిన్న శబ్దం వినపడినా నిద్రలేస్తారు. మరోవైపు దీపిక ఐశ్వర్య రాజేష్ నిద్రపోతే భయంకరంగా గురకపెడుతుంది. కొన్ని కారణాల వల్ల ఆమె సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీపిక అర్జున్‌కి పెళ్లి జరుగుతుంది. దీంతో అర్జున్ జీవితంలో వచ్చిన మార్పులేంటి? అర్జున్ ఉద్యోగంతో పాటు పరువు ఎందుకు పోతుంది? అసలు దీపికకు విడాకులు ఇవ్వాలని అర్జున్ ఏ కారణంగా నిర్ణయించుకుంటాడు? చివరకు అర్జున్, దీపిక జీవితంలో ఏం జరిగింది? ఫైనల్‌గా అర్జున్, దీపిక మళ్ళీ ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమాలో ప్రధాన పాత్రని 'జీవి ప్రకాష్ కుమార్' పాత్ర. ఆ పాత్రకి సంబంధించిన లైట్ స్లీపర్ ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడిపడిన ఐశ్వర్య రాజేష్ పాత్ర, ఆమెకున్న గృహ సమస్య, మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ టోన్‌తో సాగిస్తే ఎమోషనల్ సీన్స్ అండ్ మిగిలిన లవ్ సీక్వెన్స్‌లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన 'జీవి ప్రకాష్ కుమార్' తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించింది. తన రియలిస్టిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటూ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన రోహిణి కూడా చాలా బాగా నటించింది. ఇక కాళీ వెంకట్ నటన కూడా చాలా బాగుంటుంది. అలాగే వదిన పాత్రలో నటించిన నందిని కూడా మెప్పించింది. ముఖ్యంగా ఆమె హావభావాలు బాగా అలరించాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా తీశాడు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ 'డియర్' స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడు సహనాన్ని పరీక్ష పెడుతుంది. కొన్ని సన్నివేశాలు సింపుల్ అండ్ స్లోగా సాగడం, అలాగే కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటివి ఈ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. అయితే దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ పనితనం సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ, అదేవిధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ, కథా కథనాలు ఇంట్రెస్టింగ్‌గా సాగకపోవడం, ఉన్న సీన్స్ కూడా రెగ్యులర్‌గా సాగడం కూడా బాగా లేదు. ఇక దీనికి తోడు హీరో 'జీవి ప్రకాష్ కుమార్' క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్‌గా నిలిచాయి. కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వవు. ఆనంద్ రవిచంద్రన్ సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మొదలుపెట్టి, ఆ తర్వాత అనవసరమైన సీన్స్‌తో కథను డైవర్ట్ చేశాడు. ఇక టెక్నికల్ విషయానికొస్తే సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా, కథా కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు 'జీవి ప్రకాష్ కుమార్' సమకూర్చిన పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్‌తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ జగదీష్ సుందర్‌మూర్తి వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాతలు వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామశెట్టి, పృథ్వీరాజ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్‌గా చూసుకుంటే 'డియర్' అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ అండ్ లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే కథా కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి.